surgeon, consultant senior pediatric surgeon at Medicover Women and Child అన్నట్టు. ఈ బేబీ స్టోరీ స్టార్ట్ చేయాలంటే ఇది స్టార్టెడ్ విత్ 4 months బ్యాక్ అండి. వెన్ డాక్టర్ ఆశీష్ అనే అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ తాంజానియాకి వెళ్ళడము, అక్కడ ఈ బేబీని చూడడము. అప్పటి వరకు ఉన్న బేబీస్లో ఎవరు ఈ బేబీని మాకు కాదు అని అందరూ చెప్పడమే. సో వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఎందుకంటే మనకున్న ఈ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో డాక్టర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ ఉన్నాడు, పీడియాట్రిస్ట్ ఉన్నాడు, మేము ఉన్నాం కాబట్టి విత్ కార్డియాక్ అనస్థిస్ట్ ఉన్నారు కాబట్టి మేము డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ఛాలెంజ్. అండ్ దెన్ అక్కడ ఉన్న వీసా ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఈ బేబీ మన దగ్గర 1 నెల క్రితం వచ్చింది అన్నట్టు. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చిన బేబీకి సాచురేషన్స్ వర్ అరౌండ్ 60%. మీకు డాక్టర్ గారు కాసేపు ముందు చెప్పారు, సాచురేషన్ అనేది ఒక మనిషికి చాలా ముఖ్యం అన్నట్టు. మినిమం ఈజ్ అరౌండ్ 96 to 100% ఒక మనిషికి సాచురేషన్స్ ఉండాల్సిన బేబీకి కొన్ని గుండెకాయల ప్రాబ్లం వల్ల తన సాచురేషన్ అనేది ఒక 55 నుంచి 60 మధ్యలో ఉందన్నట్టు. అలాంటి బేబీకి ఇది చెప్పాలంటే 55 మంది లక్షలు లేడీస్ ప్రెగ్నెంట్ అయితే దాంట్లో ఒక బేబీ పుడుతుందండి. అట్లా బేబీస్ సర్వైవే కావన్నట్టు. కొన్ని బేబీస్ ప్రెగ్నెన్సీలోనే చనిపోతాయి, కొన్ని బేబీస్ ఫస్ట్ వితిన్ 1 monthలో చనిపోతాయి, కొన్ని బేబీస్ అంటే మహా అంటే ఒక దానికే చెప్పింది 55 లక్షల మందిలో ఒక్క బేబీ ఇలా వరకు సర్వైవ్ అవుతుంది. ఆ బేబీని బతికేయడానికి ఈ మన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఈ కష్టాలన్నీ అండి. సో ఒకసారి బేబీ మన దగ్గర వచ్చిన తర్వాత ఫస్ట్ 2D మ్యాపింగ్ 3D మ్యాపింగ్ చేసాం హార్ట్కి. ఇది అయిన తర్వాత ఇది కార్డియాక్ వచ్చేసరికి అట్లనే కడుపులో పీగలకి అని చెప్పేసి MRI స్కాన్ చేయించామండి. ఏదైతే మనకు ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి డిఫరెన్స్ ఎలా ఉంటుందో అట్లా హార్ట్ అనేది థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది, లివరు పేగులు అనేవి గ్రౌండ్ కింద బేస్మెంట్లో ఉంటాయి. సో దానికి సపరేట్ చేసి ఒక డయాఫ్రమ్ అని ఉంటుంది అన్నట్టు. సో ఆ డయాఫ్రమ్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే మనకు ఒక MRI స్కాన్తో అది ఎలా ఉందో, లివర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇవన్నీ చూసామన్నట్టు. వచ్చేసరికి అయితే ఏదైతే మనకు ఈ బేబీకి మనము MRI స్కాన్ చేయించినప్పుడు లివరు, స్ప్లీను, స్టమక్, చిన్న పేగులు, పెద్ద పేగులు, వాళ్ళ రైట్ కిడ్నీ, ఇవన్నీ ఆ డిఫెక్ట్ ఏదైతే మీరు ఆ ఫోటో చూస్తున్నారు కదా ఆ డిఫెక్ట్లో ఉన్నాయన్నట్టు. డిఫెక్ట్ వచ్చేసరికి మినిమం ఈజ్ అరౌండ్ 6 to 7 centimeter డిఫెక్ట్ ఉందన్నట్టు మధ్యలో మజిల్లో. సో ఛాలెంజెస్ ఇక్కడ బేసికలీ ఏంటంటే ఈ బేబీకి ఫస్ట్ మనం ఈ పేగుల్ని లోపల పుష్ చేయాలంటే ఆటోమేటిక్గా కడుపులో ప్రెషర్ పెరుగుతుంది, దాంతోపాటు గుండెకాయలో ప్రెషర్ పెరుగుతుంది అన్నట్టు. సో గుండెకాయలో ప్రెషర్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఒక్క 10 సెకండ్లు చాలండి గుండె ఆగిపోవడానికి. సో మనం అది ప్రెషర్స్ లోపల పుష్ చేయాలంటే ఫస్ట్ గుండెకే ప్లాన్ చేసామన్నట్టు. సహజంగా కొంతమంది స్టమక్ క్లోజ్ చేస్తారు, కొంతమంది హార్ట్ క్లోజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏం చేశారంటే డాక్టర్ ఏదైతే మన శ్రీనివాస్ గారు ఉన్నారో బైపాస్ చేశారన్నట్టు. అంటే సాచురేషన్ని ఒక 60 నుంచి 80-90కి తీసుకురావాల. ఆ ప్రొసీజర్ని గ్లెన్ ప్రొసీజర్ అంటారు. ఆ ప్రొసీజర్లో ఏం చేస్తారంటే ఈ సాచురేషన్ అనేది ఒక ప్రొసీజర్ మూలంగా ఈ 60కి ఉన్న సాచురేషన్ తీసుకొచ్చి 90కి సాచురేషన్ తీసుకొచ్చి మనకి ఇస్తారన్నట్టు. ఇదంతా ఒకటే సిట్టింగ్లో ప్లాన్ చేస్తున్నామండి. ఎక్కడ కానీ స్టేజ్ లేదు. ఆల్ ఓవర్ ద వరల్డ్లో చేసినవి ఒక 11 బేబీస్ ఉన్నాయండి. దాంట్లో మనది ఇప్పుడు 12వ బేబీ కింద రికార్డుకి ఎంటర్ అవుతుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఇది 8 బేబీస్ 8 hours మ్యారథాన్ సర్జరీ అండి. ఈ సర్జరీ చేసేటప్పుడు ఒక బైపాస్ మెషిన్లో మనం బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఎందుకంటే సాచురేషన్స్ మనకు మెయింటైన్ కావాలి కాబట్టి ఆ బైపాస్ మెషిన్లో 8 hours రన్ అయిన తర్వాత ఈ ప్రొసీజర్ వాజ్ సక్సెస్ఫుల్ అన్నట్టు. అప్పుడు మనం వి స్టార్టెడ్ డూయింగ్ ఎక్స్టెన్షన్, అదే ఇన్సెషన్ని పెద్దగా చేసుకొని ఏదైతే లివరు, స్ప్లీను, కిడ్నీసు, పెద్ద పేగులు, స్టమక్ ఏదైతే ఉన్నాయో వి స్టార్టెడ్ పుట్టింగ్ ద ప్రెషర్ ఆన్ ది లోపల అన్నట్టు. ఎప్పుడైతే ప్రెషర్ వేసిన తర్వాత ఆటోమేటికల్లీ కిందకున్న ఈ పెద్ద పెద్ద నరాలకు ప్రెషర్ పడుతుంది, అది గుండెకాయ ప్రెషర్ తట్టుకునేటప్పుడు ఈ ప్రెషర్ తట్టుకున్న తర్వాత మనం కుట్లతో కలిపిన ఏదైతే ఈ గ్లెన్ కండక్ట్ ఉందో అది తట్టుకునేది అన్నట్టు మన అనస్టమోసిస్. అప్పుడు దెన్ వి డిసైడెడ్ టు డూ క్లోజర్ ఆఫ్ ద స్లోలీ ఈ లోపలంతా డిజైన్ తర్వాత ఈ ప్రెషర్ పుష్ చేసిన తర్వాత ఏదైతే మనకు సపరేట్గా 2 మజిల్స్ సపరేట్గా ఉన్నాయో ఆ మజిల్స్ని 2 మళ్ళీ సెంటర్లో తీసుకొచ్చి పెట్టినాం అన్నట్టు. అలా పెట్టిన తర్వాత ఎవ్రీథింగ్ మనకు ఓకే అన్న తర్వాత లేయర్ బై లేయర్ సూచన చేసుకుంటూ వచ్చినాం. ఇది అయిన తర్వాత గుండెకాయ అనేది బేసికల్ ఏమవుతుందంటే దాని లెఫ్ట్ హార్ట్ ఈ భాగంలో ఉండాలండి. అదేమైందంటే జారి ఇక్కడ డిఫెక్ట్ ఈ మజిల్స్ కానీ బోన్ కానీ ఇక్కడ డెవలప్ కాలేదు బిడ్డకి. సో ఆ దానికి ఈ హార్ట్ అనేది కడుపులో వచ్చి నిలబడింది అన్నట్టు. సో అది డైరెక్ట్గా కొట్టుకుంటూ ఉంది, మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటే కనిపిస్తూనే ఉంటుంది. దాని కిందనే మనకు డిఫెక్ట్ ఉందన్నట్టు. అది ఎందుకంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి మధ్యలో ఒక బొక్క ఉందన్నట్టు, హోల్ ఉందన్నట్టు. ఆ హోల్ని మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. 2 డయాఫ్రామ్స్ అంటే మనకు ఒక C షేప్లో కప్పులకు ఉంటాయి అన్నట్టు. అవి 2 దూరంగా ఉన్నాయి అన్నట్టు ఇలా సపరేట్గా.
దాని రెండు దగ్గర తీసుకోవడం జరిగింది. అది అయిన తర్వాత యాంటీరియర్గా మజిల్స్ క్లోజ్ చేశారు. బట్ డబుల్ సేఫ్టీ గురించి ఈ గుండెకాయకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి మనము. కాకపోతే ఏంటంటే బోన్ సరిగ్గా డెవలప్ కాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అప్పుడు డాక్టర్ మధు వినయ్ అని చెప్పేసి డాక్టర్ ప్లాస్టిక్ సర్జన్ ఉన్నాడు. ఆయన హెల్ప్ తీసుకొని ఇక్కడ ఒక పెక్టోరల్స్ మజిల్ అని ఒక మజిల్ ఉంటుందండి. దాన్ని పెద్దవాళ్ళకైతే బాగా డెవలప్ ఉంటుంది. ఏదైతే మనం ఇప్పుడు చెస్ట్ అంటాం కదా, దాని లోపల భాగంలో పెక్టోరలిస్ మేజర్ అని ఒక మజిల్ ఉంటుందండి. ఆ మజిల్ని అక్కడి నుంచి డిసెక్ట్ చేసి ఆ కవర్ తీసుకొచ్చి ఈ గుండెకాయకి మనం సపోర్ట్ ఇచ్చినాం అన్నట్టు. అంటే రేపు ఏదైనా బాల్ వచ్చి తగిలినా కానీ, రేపు ఏదైనా చిన్నగా ఎవరైనా టచ్ చేసినా కానీ, రేపు ఎందుకంటే నెక్స్ట్ బిడ్డ పెద్దగా అయ్యేటప్పుడు ఈ సపోర్ట్ లేకుంటే కష్టం అవుతుంది కాబట్టి ఒక ఎక్స్టర్నల్ లోపల ఇంటర్నల్ సపోర్ట్ కింద ఆ మజిల్ తీసుకొచ్చి పెట్టామన్నట్టు. ఇది అయిన తర్వాత ఫస్ట్ ఒక 24 గంటలు మెషిన్గానే పెట్టామన్నట్టు బేబీని. అంటే దాన్ని వెంటిలేటర్ సపోర్ట్ అంటాము. ఆ వెంటిలేటర్ సపోర్ట్ తట్టుకున్న తర్వాత బేబీని నిదానంగా ఎక్స్ట్యూబేట్ చేయడం జరిగింది. డాక్టర్ పవన్ అని మనకు పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థెటిస్ట్ అండి. ఈ మొత్తం ప్రాసెస్ మనకు 14 గంటలు పట్టిందండి. పొద్దున 8 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటలకు అయిపోయిందండి. సో ఈ ప్రాసెస్ అయిన తర్వాత బేబీని ఈ మేజర్ సర్జరీకి నొప్పికి ఇవన్నీ తట్టుకోవాలి కాబట్టి మనం ఒక 24 అవర్స్ బేబీకి వెంటిలేట్ చేయడం జరిగింది అన్నట్టు. సో అంటే ఎక్స్టర్నల్ సపోర్ట్ ద్వారా బేబీకి ఏమాత్రం నొప్పి లేకుండా మేనేజ్ చేసినాం. అదృష్టం ఏంటంటే బేబీ ఆ ప్రొసీజర్ తట్టుకునింది బాగానే, ఆ నొప్పి కానీ బాగానే తట్టుకుంది కాబట్టి నిదానంగా వీనింగ్ ఆఫ్ అంటాం. అంటే కొన్ని మందులు తగ్గియడము, హార్ట్కి సపోర్ట్ ఎలా ఉందో చూసుకోవడము. డాక్టర్ ఆశీష్ గారు మళ్ళీ 2D ఎకో చేస్తే బ్లడ్ సప్లై బాగుందని తెలిసిన తర్వాత స్లోలీ ఒక్కొక్కటి మనం సపోర్ట్ తగ్గించడం జరిగింది. 24 గంటల్లో ఆ మెషిన్ ఏదైతే వెంటిలేషన్ అంటామో అది స్టాప్ చేసినాం అన్నట్టు. దాంతో బేబీ వాజ్ మెయింటైనింగ్ సాచురేషన్ ఆఫ్ 85 అన్నట్టు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్, ఫోర్త్ డే కంతా సాచురేషన్ అనేది 90% కల్లా వచ్చేసింది అన్నట్టు. ఫస్ట్ 4 days మనం కడుపుకి పేగులకి రెస్ట్ ఇవ్వాలని చెప్పి ఫీడింగ్ ఏమి ఇవ్వలేదు అన్నట్టు. 4వ రోజు నుంచి స్లోలీ ఛాలెంజ్ చేసినాం పేగులకి ఫీడింగ్ ఇవ్వడము. తను బాగానే టాలరేట్ చేసింది. నెక్స్ట్ 2 daysలో కంప్లీట్గా ఫుల్ ఫిడ్స్కి వెళ్ళిపోయినాం అన్నట్టు. సో మోషన్స్ ఇప్పుడు బేబీ ప్రస్తుతానికైతే 90% అబౌవ్ సాచురేషన్తో బాగా ఊపిరాడుతుంది. బాగానే తనకి ఏదైతే తన ఏజ్కి సంబంధించిన ఫుడ్ ఏదైతే తినాలో అలా తీసుకుంటా ఉంది. 2-3 times మోషన్ బాగానే పోతుంది. హేలండి అది మీ పక్కనున్న బేబీని